మనం ప్రయాణిస్తున్నప్పుడు చాలామంది తారసపడుతూ ఉంటారు. జీవితంలో కూడా అంతే. కొందరు మనతో కలిసి కొంత దూరం వరకు అడుగులు వేస్తారు. అది స్నేహంగా ముగుస్తుంది. కొందరు బాగా దగ్గరైన తర్వాత మనం నచ్చక దూరంగా వెళ్ళిపోతారు. కొందరు మనల్ని మోసం చేస్తారు. అంతమందిలోనూ ఒకే ఒక్కరు అకస్మాత్తుగా అనుకోకుండా అతిథిలా ఆగంతుకుల్లా జీవితంలోకొస్తారు. శ్వాసలా మారి నిత్యం మన ఊపిరిలా ఉండిపోతారు. అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి. దీపాలి, రేపే మన పెళ్ళి. రిజిస్ట్రేషన్కి కావలసిన ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఇంతగా తాగేస్తే రేపు రాగలవా? అందంగా రంగురంగుల వెలుగులతో నిండిపోయున్న ఆ గదిలో మత్తుగా తాగి ఎదురుగా ఉన్న టేబుల్ మీద వాలిపోయింది దీపాలి. అతను చేతికున్న వాచి చూసుకున్నాడు. రాత్రి 9 అవుతోంది. ఆమె 2 భుజాల మీద చేతులు వేసి కదుపుతూ, దీపాలి, వెళ్దామా అంటూ మళ్ళీ లేపాడు. ఆమెలో ఎలాంటి కదలిక లేదు. శిశిర ఋతువులో వస్తున్న సూర్యుడి కిరణాలకి మంచు తెరలడ్డుగా ఉన్నట్టు నడుం వరకు ఉన్న ఆమె పొడవైన తల వెంట్రుకలు ఆమె మొహాన్ని కనపడనీయట్లేదు. అతను తన వేలితో వెంట్రుకల్ని సరిచేస్తూ నుదుటి మీద నుండి చెవి వెనక్కి నెట్టాడు. ఆమె మొహం తేటగా ఉంది. రేపు పెళ్లి చేసుకోబోతున్న సంతోషం కాబోలు. మత్తులో కూడా మొహం నవ్వుతున్నట్టు కనపడుతోంది. అతను కరణ్ దీపాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకుగాను ముందు రోజు ఇద్దరూ కలిసి స్నేహితులందరికీ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నారు. దీపాలి లెగిసే పరిస్థితిలో లేకపోయేసరికి ఎత్తుకుని తీసుకెళ్లి ఆమెని కారులో కూర్చోపెట్టి ఆమె అపార్ట్మెంట్కి తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఆమెకి మెలకువ వచ్చింది. తలంతా నొప్పిగా అనిపించింది. కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి. ఏదో అలికిడి అనిపించటంతో బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది. గదిలో ఓ పక్కగా మసక వెలుతుర్లో 2 ఆకారాలు పెనవేసుకుంటున్నాయి. మొద్దుల తాకిడితో అతన్ని తడిపేస్తుంది ఆ స్త్రీ ఆకారం. దీపాలిని పట్టించుకునే స్థితిలో ఆ ఇద్దరూ లేరు. దీపాలి కళ్ళు చిన్నవి చేసి ఎదురుగా ఉన్నతను ఎవరా అని చూసింది. అతను కరణ్. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. దీపాలి లెగిస్తే మనకి సమస్య అవుతుంది. ఇక్కడొద్దు. తన షర్టు బటన్స్ విప్పబోతున్న ఆమె చేతిని పట్టుకున్నాడు. ఏంటిది? రేపటితో నీకు పెళ్ళైపోతుంది. ఈ ఒక్క రాత్రి నాకు సొంతం కాలేవా అంటూ ఆమె అతని ఛాతీ మీద ముద్దిచ్చింది. ఆ స్వరాన్ని బట్టి ఆమెవరో గుర్తుపట్టింది దీపాలి. మోడల్ రేఖ. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి, బేబీ, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు. వేరే గదికి వెళ్దామా? దగ్గరికి లాక్కుంటూ అడిగాడు కరణ్. నో, నాకిప్పుడే కావాలి అంటూ అతన్ని లిప్ లాక్ చేసింది. ఇదంతా చూస్తున్న దీపాలికి కన్నీళ్లు రాలేదు. అతనంటే అసహ్యం వేసింది. రేపుదయం నన్ను పెళ్లి చేసుకోబోతూ కుక్కలా కక్కుర్తి పడుతున్నాడా? ఇదంతా దేనికోసం? దీపాలి తనలో తనే అనుకుంది. నీకు బాతు టబ్బులు అంటే ఇష్టం కదా, దాంట్లో వాటర్ నింపుంచు, నేనొస్తాను అంటూ అతను బయటికి వెళ్ళాడు. ఆమె దీపాలి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి వంగుని గుసగుసగా, నిన్ను కరణ్ని పెళ్లి చేసుకోనివ్వను. ఆ పేపర్స్ మీద సంతకం చెయ్యనివ్వను. నేను ప్రెగ్నెంట్. ఎప్పటికీ అతను నావాడే. ఆ మసక వెలుతుర్లోనే చెప్పి రేఖ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. దీపాలి ఆమె ఎమోషన్స్ అన్నిటినీ చేతిలోకి తెచ్చుకొని బంధించినట్టు పిడికిలి గట్టిగా బిగించింది. బాత్రూంలో నుండి సన్నని మూలుగులు వినిపించటంతో ఆమె కట్టుకున్న కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలినట్టు అనిపించింది. 3 సంవత్సరాల క్రితం కరణ్ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో దీపాలి టాప్ మోడల్గా ఉండేది. కరణ్ కారణంగా ఆమె ఇష్టపడి సంపాదించుకున్న పేరుని కష్టంగా రేఖకి జారవిడిచింది. దీపాలి గట్టిగా కళ్ళు మూసుకొని, ఇదంతా కళ, నిజం కాదు, రేపటికంతా సరైపోతుంది. తనకి తాను అబద్ధం చెప్పుకొని నమ్మించుకోవటానికి ప్రయత్నించింది. రాత్రి 11 అవుతున్న వేళ రేఖ కడుపులో ఏదో వికారంగా ఉంది అని చెప్పటంతో కరణ్ ఆమెని తీసుకుని బయటికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. రెండో రోజు ఉదయం దీపాలి తనకేమీ తెలియనట్టు అనుకున్న ప్లాన్ ప్రకారం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళింది. కారు దిగి వెంటనే కరణ్కి ఫోన్ చేసింది. అటువైపు నుండి కటువుగా గొంతు వినపడింది. దీపాలి, స్టేజ్ షోలో రేఖ కాలికి గాయమైంది. రిజిస్ట్రేషన్ మరో రోజు పెట్టుకుందాం అని అనగానే, అరెరే, అలా జరిగిందా? మళ్ళీ మరొక రోజా?
అతను నమ్మేలా గొంతులో నీరసాన్ని తెచ్చుకుంటూ అని కాల్ కట్ చేసింది దీపాలి. వెనక్కి తిరిగి స్టైల్గా సన్ గ్లాసెస్ పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా ఆమె కళ్ళు అటుగా వెళ్తున్న ఒక పొడవైన వ్యక్తి వైపు పరిగెట్టాయి. అతని ఛాతి మీద డార్క్ బ్లూ కలర్ రెట్రో సూట్ ఉంది. అది అతని కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారని అర్థమవుతుంది. షర్ట్ పాకెట్లో స్కై బ్లూ కలర్ కర్చీఫ్ కొంచెం బయటకొచ్చి కనపడుతుంది. అతని కాళ్ళ పొడవుని చూస్తే అర్థమవుతుంది ఆజానబాహుడని. అతని కాళ్ళకున్న బ్రౌన్ లెదర్ షూస్ అప్పుడే పాలిష్ చేసినట్టు సూర్యుని కిరణాలు పడి మెరుస్తున్నాయి. అతన్ని చూస్తుంటే అతని అనుమతి లేకుండా ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేరు అన్నట్టుగా ఉంది. అతను వేసుకున్న సన్ గ్లాసెస్ వెళ్ళనుకుంటా. అతన్ని చూడగానే చూపు మొదటిగా పెదాల మీదకే పోతుంది. అతన్ని చూడగానే దీపాలి ఎవరో గుర్తుపట్టింది. రాష్ట్రాన్ని పాలించే సీఎం కొడుకు అశ్వథ్. అతనికి రాజకీయాల్లోకి వెళ్లటం ఇష్టం లేదు. ఇండియాలో క్రికెట్కి మూవీస్కి క్రేజ్ ఎక్కువ. క్రికెట్ ప్రతిభ వేరు కాబట్టి ఆ దారి ఎంచుకోలేదు. అలాగని మూవీస్లో యాక్ట్ చేయాలని అనుకోలేదు. మోడల్స్కి ట్రైనింగ్ ఇచ్చి మూవీస్లో యాక్టర్స్గా పంపిస్తూ ఉంటుంది అశ్వత్థామ ఎంటర్టైన్మెంట్. అందరికీ అతను అశ్వథ్గానే పరిచయం. గతంలో దీపాలి టాప్ మోడల్గా ఉన్నప్పుడు అశ్వథ్ని ఓసారి కలిసింది. ఇతను కూడా పెళ్లి చేసుకుందామని వచ్చాడా? ఆశ్చర్యంగా అతని వైపు చూసింది దీపాలి. ప్రశాంతంగా ఉన్న అశ్వథ్ దగ్గరికి అసిస్టెంట్ వచ్చి, సార్, అనుకున్న సమయానికి 10 నిమిషాలు దాటింది. మిస్ మధు ఇంకా రాలేదు. అతను చేతికున్న వాచ్ని చూస్తూ చెప్పాడు. ఆమె ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యారా? కనుబొమ్మల పైకంటూ అతని వైపు చూస్తూ అన్నాడు అశ్వథ్. కాల్ చేశాను సార్, వాళ్ళ వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఓకే, అది మంచిదే అయింది. ఇలా పెళ్లి చేసుకోవటం నాకు కూడా ఇష్టం లేదు అంటూ తిరిగి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు అశ్వథ్. వెనకాలే ఉన్న అసిస్టెంట్, కానీ చైర్మన్ సార్ ఈరోజే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అది ట్రాన్స్జెండర్ అయినా పర్వాలేదు అంటూ అతను భయంగా చెప్పాడు. అశ్వథ్ అతని వైపు కోపంగా చూసి, అయితే ఇంకా ఇక్కడెందుకు నిల్చున్నావు? అరగంట సమయం ఇస్తున్నాను. ఎలాంటి అమ్మాయిని తీసుకొస్తావో అది నీ ఇష్టం అని ఆర్డర్ వేశాడు. అదంతా చూస్తున్న దీపాలికి మనసులో ఒక ఆలోచన మెదిలింది. పెట్టుకున్న సన్ గ్లాసెస్ తీసి ఆలస్యం చేయకుండా వెంటనే అతని ముందుకు వెళ్ళి, సార్, మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రాలేదు. నన్ను చేసుకోబోయేవాడు పారిపోయాడు. ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? మనసులో భయంగానే ఉన్న ధైర్యాన్ని నటిస్తూ అడిగింది. అసిస్టెంట్ అతను చూస్తున్నది నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూశాడు. అశ్వథ్ తన కళ్ళకున్న గ్లాసెస్ తీసి ఆమెని పైనుండి కింద వరకు గమనించి అసిస్టెంట్ వైపు తిరిగి, డీటెయిల్స్ ఏంటి అని అడిగాడు. అతనికి దీపాలి ముందే తెలుసు. అతని పాకెట్లో నుండి మొబైల్ తీసి ఆమె గురించి మొత్తం వెతికాడు. మోడల్కిచ్చే నెంబర్ని బట్టి ఆమె బయోడేటా మొత్తం చూశాడు. అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. చివరిగా ఓకే సార్ అంటూ ఒకే ఒక్క పదం చెప్పాడు. దీపాలికి అలాంటి పరిస్థితిలో అశ్వథ్ కలవటం అదృష్టంగా భావించింది. అతనికి ఏ ఆడపిల్లని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఆడపిల్లల్ని అవసరానికి ఉపయోగించుకోడు. కావాలనుకుంటే ఎలాంటి ఆడపిల్లైనా అతనితో గడపడానికి ముందుకొస్తుంది. కరణ్ తీసుకున్న నిర్ణయం తప్పని అతనికి తెలిసొచ్చేలా చెయ్యాలని, తను పోగొట్టుకున్న పేరుని స్థితిని తిరిగి తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది దీపాలి. అతను ఓకే అనగానే పెళ్లికి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ పూర్తయ్యాయి. అన్ని సంతకాలు అయిపోయాయి. అరగంటలో అశ్వథ్కి దీపాలికి పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఈ నిమిషం నుండి దీపాలి అశ్వథ్కి భార్య. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. దీపాలి అడగగానే గెట్ ఇన్ ది కార్ అంటూ గ్లాసెస్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ హాల్ నుండి కారు వైపు నడిచాడు అశ్వథ్. అతని వెనకాలే చాలా దగ్గరగా రోల్స్ రాయ్స్ కారు వైపు ఆందోళనగా నడిచింది. అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ, నన్ను పెళ్లి చేసుకున్నందుకు థ్యాంక్స్. దానికి బదులుగా నన్నేదైనా చెయ్యమంటే చేస్తాను. అయితే ఇది రిక్వెస్ట్ అనుకోండి. నాకు మాట ఇవ్వాలి. దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పింది. అశ్వథ్ అలసిపోయిన వాడిలా అతని కాలర్కున్న బట్టని లూజ్ చేసుకుంటూ, ఏంటది అని అడిగాడు. మొదటిది, ఎంతో అవసరమైతే తప్ప మనిద్దరి మధ్య జరిగిన పెళ్లిని బయట పెట్టద్దు. రెండోది, నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. నాకు పెళ్ళయింది. ఇంకొకరికి దగ్గరవ్వను.
అని ధైర్యంగా చెప్పగానే అతను కనీ కనిపించకుండా చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో కొంచెం విసుగు ఉన్నా ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న భావం కూడా ఉంది. ఓకే, నేను ప్రామిస్ చేస్తున్నాను. కానీ నీ గతాన్ని మొత్తం సరిచేసుకోవటానికి 6 నెలల టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మన మ్యారేజ్ని పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను. ఎవ్వరికీ తెలియకపోయినా సరే నా భార్యగా నా ఇంట్లోనే ఉంటావు. నీకు తెలిసే ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఇద్దరు విడివిడిగా ఉండాల్సిన అవసరం లేదు. నీకు 3 రోజుల టైం ఇస్తున్నాను. అన్నీ ప్యాక్ చేసుకో. నీకు నా అసిస్టెంట్ టచ్లో ఉంటాడు. అంతా తెలిసిందే కాబట్టి దీపాలి ఎలాంటి అడ్డు చెప్పలేదు. మీరు చెప్పిన టైంకి వచ్చేస్తాను అంటూ తల అటు ఇటు ఆడించింది. ఇద్దరి మధ్య మాటలు పూర్తయిన తర్వాత దీపాలి కారు దిగి వెళ్ళిపోయింది. అశ్వథ్ అసిస్టెంట్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని బెల్ట్ పెట్టుకుంటూ, సార్, ఆఫీస్కి తీసుకెళ్ళమంటారా, లేదంటే ఈ విషయం చైర్మన్ సార్కి చెప్పడానికి ఇంటికి వెళ్దామా అని అడిగాడు. అవసరం లేదు, నేను చూసుకుంటాను. ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ప్రతి అప్డేట్ నాకు వెంటనే ఇవ్వు అంటూ కారు దిగాడు అశ్వథ్. ఆమె టాప్ మోడల్గా ఉన్నప్పుడు అశ్వథ్ కూడా ఆమె గురించి చాలాసార్లు విన్నాడు. అకస్మాత్తుగా తనకి తానుగా వచ్చి పెళ్లి చేసుకోమందంటే ఏదో జరిగింది అనుకున్నాడు. 3 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ ఏజెన్సీలో ఆఫర్ వచ్చినప్పుడు ఆమె నిరాకరించింది. ఆ తర్వాత కొన్నాళ్లకి కరణ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీతో కాంట్రాక్టు కుదిరినట్టు అనౌన్స్ చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఆ కంపెనీ బాస్ విషయంలో హాట్ టాపిక్గా ఉండిపోయింది. అక్కడితో ఆమె కథ పూర్తవ్వలేదు. అసలు కథ 3 సంవత్సరాల తరువాత మొదలైంది. దీపాలి తిరిగొచ్చి కారులో కూర్చొని స్టార్ట్ చేయబోతూ ఉండగా కరణ్ ఫోన్ చేశాడు. దీపాలి, ఎక్కడున్నావు కంగారుగా అడిగాడు. పిడికిలి బిగించి, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను, ఆఫీస్ బయటున్నాను. ఆమెలోని భావాలన్నీ అదిమి పెట్టుకొని చెప్పింది. రేఖకి చాలా ఇంపార్టెంట్ షో ఉంది. ఆమె వెళ్లే స్థితిలో లేదు. ఆమెకి బదులుగా నిన్ను పంపిద్దామనుకుంటున్నాను. మొత్తం మేకప్ ఆర్టిస్టు చూసుకుంటారు. మాస్క్ కూడా సిద్ధంగా ఉంది. నువ్వు కాదని ఎవ్వరూ గుర్తుపట్టరు. సుపీరియర్గా అధికారపూర్వకంగా చెప్పాడు. అది రేఖాకాలికి స్టేజ్ షోలో ఉండగానే దెబ్బ తగిలింది. అది అందరూ చూశారు. ఆమె హాస్పిటల్లో ఉంటుందని మీడియాకంతా తెలిసే ఉంటుంది. దీపాలి అనుమానంగా అడిగింది. అవును, కానీ దెబ్బ తగిలినా సరే రేఖ ఖచ్చితంగా వస్తుందని నేనొక ఏజెంట్కి అనౌన్స్ చేశాను. నిన్ను వెళ్ళమని చెప్తున్నాను, త్వరగా వెళ్ళు అని చెప్పి కాల్ కట్ చేశాడు కరణ్. రేఖ గురించి ఎన్నిసార్లు అవసరానికి వాడుకున్నావు, ఇది ఇలా కొనసాగటానికి వీల్లేదు అనుకుంటూ ఉండగా ఆమె మొబైల్కి కరణ్ నుండి మెసేజ్ వచ్చింది. మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. రేఖ కెరీర్ టాప్లో ఉంది. హెల్ప్ చేశామంటే ఇంకొంచెం పై స్థాయికి చేరుకుంటుంది. మనమిద్దరం డిన్నర్లో కలుద్దాం. దీపాలి విరక్తిగా నవ్వుకొని ఓకే అంటూ రిప్లై ఇచ్చింది. ఆ వెంటనే దీపాలికి కరణ్ కంపెనీ ఏర్పాటు చేసిన మేనేజర్ ఫోన్ చేసింది. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వాడు నిన్ను బి గ్రేడ్ మోడల్గా చేద్దామనుకుంటున్నాడు. స్పాట్లైట్ కింద ఒక వెలుగు వెలగాలని అనుకున్నావు. ఇప్పుడు ఇదంతా ఏంటి? కోపంగా అరిచింది మేనేజర్ కృతి. నేనొస్తానని ఒప్పుకున్నాను, ప్రశాంతంగా సమాధానమిచ్చింది దీపాలి. మొహంలో రక్తపు చుక్కలేనట్టు, నిజంగా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు ఆ రేఖ ఒకేసారి ఈ కంపెనీకి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కానీ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతగా జారిపోయావో తెలుస్తుందా? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కృతి కోపంగా అరిచింది. చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేసేంత పిచ్చిదాన్ని, తెలివి తక్కువదాన్ని కాదు అని సమాధానమిచ్చింది దీపాలి. కృతి మొహం వెలిగిపోయింది. అయితే నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? చెప్పు చెప్పు అని ఉత్సాహంగా అడిగింది. దీపాలి చిన్నగా నవ్వి, మిస్ శ్రీకృతి, నిన్నొక్కదాన్ని నేను పూర్తిగా నమ్మగలను. నాకు సహాయం చేస్తావా? కృతి ఫోన్లో మాట్లాడుతూనే తల ఊపుతూ, హా, నీకు కాకపోతే ఆ బచ్చాగాడికి చేస్తానా? చెప్పు త్వరగా అని ఆతృతగా అడిగింది. రేఖ ఈ షోకి రావట్లేదంటే తగిలిన చిన్న గాయాల వల్ల కాదు, ఇంకా ఏదో జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి అదేంటో తెలుసుకొని ఆ రిపోర్టు సంపాదించగలవా అడిగింది దీపాలి. కృతి కళ్ళు సంతోషంతో పెద్దవయ్యాయి. ఓహో, నిజమేంటో తెలుసుకుని సాక్ష్యాలు సంపాదించి పబ్లిక్లో పెట్టాలి అనుకుంటున్నావు. వెరీ గుడ్ ఐడియా అంటూ గట్టిగా నవ్వింది కృతి. అంతేకాదు, అంతకంటే పెద్ద న్యూసే ఉంది. రేఖ ప్రెగ్నెంట్.
ఆమె కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలుసా? మిస్టర్ కరణ్. ఆమెతో సంబంధం ఉంది కాబట్టే చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్లలో ఆమెకి బదులుగా నన్ను పంపించాడు. ఆ ఇద్దరి మధ్య సంబంధం బయటపడాలి, దానికి సాక్ష్యాలు నువ్వే సంపాదించాలి అని దీపాలి చెప్పగానే కృతి ఆశ్చర్యపోయింది. దీపాలి ఏం చేయబోతుందో, ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో అర్థం చేసుకుంది మేనేజర్ కృతి. ఆ తర్వాత దీపాలి అపార్ట్మెంట్కి వెళ్ళి తనకి కావలసిన వస్తువులన్నీ తీసుకుని వెంటనే రేఖ అసిస్టెంట్ని కలవటానికి వెళ్ళింది. చాలా లావుగా భారీగా ఉన్న అతని శరీరాన్ని కష్టంగా కదుపుతూ ఆయాసపడుతూ భారమైన అడుగులతో దీపాలి ముందుకొచ్చాడు. అతనంతగా నమ్మదగిన మనిషేమీ కాదు, కానీ దీపాలి అంటే గౌరవం ఎక్కువ. తక్కువ సమయంలో ఫేమస్ అయినా సరే కుటుంబానికి ఎక్కువ విలువిచ్చే వ్యక్తిత్వం అని అతను అర్థం చేసుకున్నాడు. అలాంటి వాళ్ళనెప్పుడు చిన్న చూపు చూడడు. మేకప్ అంతా అయిపోయిందా? ఇంత సమయం పట్టిందేంటి? త్వరగా రండి మేడం అంటూ ఆమెని కంగారు పెడుతూ లోపలికి తీసుకెళ్లాడు. అసలు ఇది దేనికి సంబంధించిన షో? వేగంగా వెళ్తూనే అడిగింది. అదేం పెద్ద స్పెషల్ కాదు అంటూ వేగంగా వెళ్ళిపోతున్న దీపాలికి అతని మాట వినపడేలా కొంచెం గట్టిగా చెప్పాడు. నిజానికి ఇది దేనికి సంబంధించిందో దీపాలికి తెలుసు. రేఖకి ఈ షో తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా ఓ కంపెనీ అవకాశం ఇస్తుంది. రేఖ అసిస్టెంట్ ఆమెకి తెలియకూడదని కావాలనే అబద్ధం చెప్పాడు. ఇలాంటివి దీపాలి గతంలో ఎన్నోసార్లు నమ్మేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలాంటిది కాదు. రేఖలాగా తయారయ్యి రేఖలాగా మేకప్ చేసుకుని ఆమె స్థానంలో అందమైన భంగిమలతో కెమెరాకి చిక్కుతుంది దీపాలి. హాలంతా కేకలతోటి చప్పట్లతోటి మారుమోగుతుంది. ఆమె తెల్లని పొడవైన కాళ్ళని అందంగా చూపిస్తూ రకరకాల భంగిమలలో నిల్చుంటుంది. షో విజయవంతంగా సాగుతుందని కరణ్కి సంతోషంగా అనిపించింది. డీసీ కంపెనీలో రేఖ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలో ఒక లేడీ రిపోర్టర్ రేఖలా ఉన్న దీపాలిని చూసి, లేదే, ఈమె మిస్ రేఖ కాదు, నాకు ఆమె చాలా బాగా తెలుసు. ఆమె కాళ్ళెంత పొడవుగా ఉండవు, ఆమె ఎత్తు కొంచెం తక్కువ అంటూ గట్టిగా అరిచింది. మిగతా రిపోర్టర్లందరూ ఆమెని గమనించటం మొదలుపెట్టారు. దీపాలి ఇబ్బంది పడిపోయింది. స్టేజ్ మీద నుండి పక్కకి రాక తప్పలేదు. మీడియా అంతా చుట్టుముట్టారు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలతో తను పెట్టుకున్న మాస్క్ని తీయక తప్పని పరిస్థితి. ఇబ్బందిగా అందరి వైపు చూస్తూ మొహమాటంగా ఆమె పెట్టుకున్న మాస్క్ని తీసింది. అందరూ నోటి మీద చేయి వేసుకుని ఆమెని ఆశ్చర్యంగా చూశారు. మిస్ దీపాలి, మీరా? మీరు ఏ గ్రేడ్ మోడల్ 3 సంవత్సరాల క్రితమే మానేశారు. మీకు మీరుగా రిటైర్ అయిన తర్వాత ఇదేంటి వేరొకరికి బదులుగా వచ్చి బి గ్రేడ్ మోడల్ అవుతున్నారా? మైక్ని ఆమెకి దగ్గరగా పెట్టి ఓ రిపోర్టర్ అడిగాడు. రేఖ అసిస్టెంట్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రిపోర్టర్స్ ఇలా గుర్తుపడతారని కరణ్ ఊహించలేకపోయాడు. అతనికి మతిపోయినట్టు ఉంది. హాస్పిటల్లో ఉన్న రేఖ షాక్ అయ్యి దీపాలి మీద మండిపడింది. టీవీలో లైవ్ ప్రోగ్రాం కనిపిస్తుంటే ఆమెకు ఒళ్ళంతా గొంగలి పురుగులు పాకుతున్నట్టు ఉంది. ఇదంతా అది కావాలనే చేసింది, నన్నందరి ముందు బయట పెడదామనుకుంది అని పళ్ళు నూరుతూ కోపంగా చేతులు నులుముకుంది రేఖ. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. దీపాలికి అంత తెలివి లేదు. గతంలో ఎప్పుడైనా అలా చేసిందా? ఏదో పొరపాటు జరిగింది అంటూ ఆలోచనలో పడ్డాడు కరణ్. దీపాలి కెమెరా వైపు చూడకుండా రిపోర్టర్స్ వైపు తిరిగి బెరుగ్గా చూసింది. అందరూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఆమె స్థాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్యలో నుండి ఎవరో చీప్ అవుట్డేటెడ్ మోడల్ అని గట్టిగా అరిశారు. డీసీ కంపెనీ కరణ్ కంపెనీ మీద దావా వేస్తానంటూ ఊగిపోయింది. ఇలాంటి అవమానాలన్నీ ఎదురవుతాయని దీపాలికి ముందే తెలుసు. అన్నిటికీ సిద్ధంగానే వచ్చింది. అదే సమయంలో అందరికీ స్టేజ్ మీద నుండి ఓ కంఠం వినపడింది. ఇక్కడి నుండి వెళ్లాల్సిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అందరూ ఆ కంఠం వినపడిన వైపు చూసి ఆశ్చర్యపోయారు. అతను అశ్వత్థామ, ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రెసిడెంట్. కానీ స్టేజ్ మీదున్నారేంటి? ఇలా మోసం చేసేవాళ్ళని అతను అస్సలు క్షమించడు. ఈ మోడల్ నిజంగా దురదృష్టవంతురాలు. ఆమె కర్మ నిజంగానే కాలింది. షోలో ఉన్న వారంతా ఒకరి చెవులు ఒకరు కొరికేసుకుంటూ అశ్వథ్ వైపు, దీపాలి వైపు మార్చి మార్చి చూస్తున్నారు. పాకెట్లో చేతిని ఉంచి పెద్ద పెద్ద అడుగులతో టీవీగా నడుచుకుంటూ వచ్చి అశ్వథ్ దీపాలి పక్కనే నిల్చుని, కానీ వెళ్లాల్సింది ఆమె కాదు,
మీరు అంటూ డీసీ కంపెనీ ప్రతినిధుల వైపు వేలు చూపిస్తూ అన్నాడు. అలాంటి సమయంలో అక్కడ అశ్వత్ని ఊహించలేదు దీపాలి. మీరు డిజైన్ చేసే జ్యువెలరీకి మీ మేనర్స్కి సంబంధమే లేదు. మీ డిజైన్స్ అన్నీ చూశాను. ఏఎస్ ఎంటర్టైన్మెంట్ గ్రూపులో ఏ ఒక్కరికి నచ్చలేదు. ఒక టాప్ మోడల్తో పబ్లిసిటీ చేయిస్తే మీ నగలకి క్రేజ్ వస్తుందనుకుంటున్నారా? దీపాలి అతన్ని మూడోసారి చూస్తోంది. ఆమె వైపు నిలబడ్డం షాకింగ్గానే ఉంది. డీసీ కంపెనీ ప్రతినిధి ఒకరు ముందుకొచ్చి, సారీ మిస్టర్ అశ్వత్, మీకు ఆమెకి ఉన్న రిలేషన్ మాకు తెలియక అని అతను సంజయ్ ఇషిగా అంటూ ఉండగా, అలాంటిదేమీ లేదు. యు ఆర్ రాంగ్. ఐ హ్యావ్ నో రిలేషన్ విత్ హెర్. సింపుల్గా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశ్వత్. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.